ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక ఆశీర్వాదం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ప్రియులారా, ఈ వాక్యము దేవుడు మన జీవితాల్లో ఈ సంవత్సరము ఒక నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఉం? మనకు గతంలో జరిగిన బాధలు, అపజయాలు, మూసుకుపోయిన ద్వారాలు అవేవి మనల్ని ఆపలేవు. కానీ దేవుడు ఒక నూతన సృష్టిని, నూతన క్రియను మన జీవితంలో చేయనేనున్నాడు. ఎడారి మార్గంలో, అరణ్యములో నదులను చేయగల శక్తి ఆయనది. మనకు ఆశ కనిపించని చోట కూడా ఆయన కొత్త అవకాశాలని తెరవగలడు. కాబట్టి గతాన్ని పట్టుకుని ఉండకుండా దేవుడు చేస్తున్న నూతన కార్యాన్ని విశ్వాసంతో స్వీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనికరమగల దేవా, మా జీవితాల్లో నూతన కార్యం చేస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మేము చూడలేని చోట నీవు మార్గంను సిద్ధపరుస్తున్నావు విశ్వసిస్తున్నాం. మా గత భారాలను నీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి. నీవిచ్చే నూతన ఆశతో ముందుకు నడుస్తాం ఆయన. మా జీవితం మీ మహిమకు సాక్ష్యంగా ఉన్నట్లు చేయండి. మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను.